డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సీసీఆప్ రౌండ్ 2 అయిపోయింది కదా. రౌండ్ 2 అయిపోతే ఎన్ఐటి కట్ ఆఫ్ కూడా చెప్పానమ్మా. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది ఎన్ఐటి రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలాగుందో. ఎందుకంటే మరి లెంతీ అయిపోతుందని నేను త్రిబుల్ ఐటీ, ఎన్ఐటి, జిఎఫ్టీలు సపరేట్గా చేయటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ చూద్దాం ఒకసారి. త్రిబుల్ ఐటీ మన దగ్గర 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. త్రిబుల్ ఐటీస్ అయితే మారలేదు. మరి జిఎఫ్టీస్ అయితే 56 జిఎఫ్టీస్, ఎన్ఐటీస్ 32 జిఎఫ్టీస్. దీనిలో ఈ త్రిబుల్ ఐటీల్లో మరి 26 త్రిబుల్ ఐటీల్లో మరి ఏ విధంగా వచ్చింది ఒకసారి కట్ ఆఫ్ ర్యాంకు సిఆర్ఎల్ ప్రకారం ఇస్తారు కదా. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ఏ విధంగా ఉందో ఒకసారి మరి చూద్దాం. దీనివల్ల మీకు మరి ఏమైనా కొంతమంది స్టూడెంట్స్ ఎనాలిసిస్ కావాలి. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు కూడా బిజీగా ఉన్నారు. మరి ఎప్పుడు రిపోర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే స్టూడెంట్స్ అందరికీ ఉంది. మరి దీనివల్ల కొద్దిగా అనాలిసిస్ వస్తుంది. అదేవిధంగా జేఈ 2027 స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు ఎలా మరి 2026 అయితే చాలా కష్టంగా ఉందమ్మా. సీట్లు అయితే రాలేదు. స్టూడెంట్స్ అందరు కూడా ఎవరు ఎంసెట్ కాలేజీలకు వెళ్ళి తగ్గిపోయారు. ఎంసెట్ కాలేజీలో మరి ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎంసెట్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. అదేవిధంగా ఒక టాప్ ఎంసెట్ కాలేజీలు తప్పితే మిగతా కాలేజీల్లో చేరే సంఖ్య ఇక్కడ అవసరమైతే జిఎఫ్టీకనే వెళ్ళిపోతున్నారు స్టూడెంట్. మరి త్రిబుల్ ఐటీ చూసినప్పుడు చివరి త్రిబుల్ ఐటీ ప్రతి సంవత్సరము వచ్చేది మణిపూరు లాస్ట్కి వచ్చేస్తాం. త్రిబుల్ ఐటీ లాస్ట్ ర్యాంకర్స్ అందరూ జాయిన్ అయ్యేది మణిపూర్లోనే. దీనికి 196,982 అయితే ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చింది. అమ్మాయిలు ఇక్కడికి వెళ్ళాలి. చూడండి, అమ్మాయిలు ఎక్కువగా ఈ మణిపూర్కి వెళ్ళాలి. అంత దూరం ఎందుకు వెళ్తామని అమ్మాయిలు ఎక్కువగా మరి 196,983. మరి ఈసీఈ, విఎల్ఎస్ఐ మామూలు ఈసీఈ 168,000, సిఎస్ఈ 146,000, మరి 144 వచ్చింది. మణిపూర్ స్టోరీ ఇది. బగల్పూర్లో చేరారు ఫీమేల్ స్టూడెంట్స్. బగల్పూర్లో 107,000. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేరారేమో. ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగు 107,000కి వచ్చింది. తర్వాత ఓపెన్ స్టూడెంట్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ 5 years 106,000. సిఎస్సి అగర్తల 104,000 ఫీమేల్. బగల్పూర్ మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ మన సబ్స్క్రైబర్కి కూడా వచ్చింది. మెంటర్షిప్ 102,000కి వచ్చింది స్టూడెంట్స్. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ, యుఐసిడి, ఈసీఈ 94,000. బగల్పూర్ ఈసీఈ 93,000 స్టూడెంట్స్. ఈ విధంగా బగల్పూరు. ఆంధ్రప్రదేశ్ మెకానికల్ ఇంజనీరింగ్ 87,000 జనరల్. మరి కర్ణాటక ఈ విధంగా స్టూడెంట్స్ వచ్చింది. గుజరాత్ త్రిబుల్ ఐటీ గుజరాత్ అప్లైడ్ కంప్యూటేషనల్ ఫిజిక్స్ 86,000. ద్వారకా త్రిబుల్ ఐటీ జబల్పూర్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 83,000 ఈ విధంగా వచ్చింది. వదోదర. తర్వాత కాంచీపురం అయితే మెకానికల్ ఇంజనీరింగ్ 82,000కి వచ్చింది. ఈ విధంగా కర్ణాటక రాయచూర్ 79,000. కాంచీపురం మెకానికల్ 78,000. ధార్వాడ్ 76,000. కొట్టయాం 75,000. వెస్ట్ బెంగాల్ 75,000. త్రిబుల్ ఐటీస్ ఇవన్నీ కూడా. అగర్తల త్రిబుల్ ఐటీ సిఎస్సి 75,000. మరి కర్ణాటక రాయచూర్ 74,000. రాంచీ 73,000 ఈసీఈ. వదోదర గుజరాత్ ఈ విధమైన స్టేటస్ అయితే 70 ఆ విధంగా 150,000 నుంచి స్టూడెంట్స్కి వచ్చింది. గుజరాత్ ఇన్ఫర్మేషన్ 68,000. తిరుచిరాపల్లి కూడా బాగుంటుంది, 68 అమ్మాయిలకు వచ్చింది. బగల్పూర్ 67,000 సిఎస్సి. ఈ విధమైన ధార్వాడ్, కొట్టయాం 62,000కి వచ్చింది స్టూడెంట్స్. 60,000కి వచ్చింది మీరు 60,000 కొట్టయాంలో. తర్వాత త్రిబుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు 60,000కి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ స్టూడెంట్స్. వనా ఎలక్ట్రాన్ ఈసీ 57,000. కొట్టయాం 56,000. తిరుచిరాపల్లి 56,000. కోటా రాజస్థాన్ 54,000. పూణే మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ 53,000. త్రిబుల్ ఐటీ కర్నూలు 51,000. ఈ విధమైన స్టూడెంట్స్కి 50,000 వరకు. తిరుచి వరకు ఈసీఈ 49,000. ఈ విధమైన కట ఈ సంవత్సరం ఎట్లయినా పిల్లలకి టఫ్గానే ఉందమ్మా. జేఈ 2027 స్టూడెంట్స్ బాగా కష్టపడండి దీన్ని. మరి సిఎస్సి హిమాచల్ ప్రదేశ్ ఈ విధంగా స్టూడెంట్స్. రాజస్థాన్ 41,000. తిరుచి సిఎస్సి 39. మరి గ్వాలియర్ అటల్ బిహారీ మంచి టాప్స్ 36,000. ఈ విధంగా స్టూడెంట్స్. నాగపూర్ 32,000. జబల్పూర్ కంప్యూటర్ సైన్స్ 28,000. మరి కాంచీపురం సిఎస్సి 28,000. లక్నో కూడా బాగుంటుంది 21,000. లక్నో
తర్వాత ప్రైవేట్ త్రిబుల్ ఐటీల్లో నెంబర్ 1 త్రిబుల్ ఐటీ. ఇక గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ అటల్ బిహారీ ఇవన్నీ గవర్నమెంట్ కదా. ప్రైవేట్ త్రిబుల్ ఐటీలో 19,000 నెంబర్ 1 ఇకది. అటల్ బిహారీ వాజ్పేయి. లక్నో 14,000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి. అలహాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ 12,000కి వచ్చింది. ఈ విధమైన స్టూడెంట్స్కి అయితే అలహాబాద్ అయితే 6,500 వరకు స్టార్ట్ అయిందమ్మా. 6,500 లక్ష. చిట్ట చివరగా త్రిబుల్ ఐటీ మణిపూరే, అది గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరి ప్రతి సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ కూడా మణిపూరి, ఈ సంవత్సరం కూడా మరి స్టూడెంట్స్ వెస్ట్ బెంగాల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ మరి వెస్ట్ బెంగాల్ ఇది కూడా మణిపూరే ఉంటుంది. మణిపూర్లో చేరారు. 2,27,000 వరకు ఒక స్టూడెంటు ఫీమేల్, 2,27,000 విఎల్ఎస్ఐ 1,82,000. ఈ విధమైన స్టూడెంట్స్ ఈ విధమైన ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 1,00,000 వరకు వచ్చింది. గుజరాత్ 98,000, 94,000 గౌహతి, 92,000 ధార్వాడ్, 84,000 వెస్ట్ బెంగాల్ కళ్యాణి. ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. 79,000 వెస్ట్ బెంగాల్. కొట్టయం ధార్వాడ్ 76,000. కొట్టయాము సిఎస్సి 73,000. 67,000 భోపాలు. 64,000 సూరత్ త్రిబుల్ ఐటీస్. 60,000 గౌహతి తిరుచి. పూణే 57,000. 53,000 రాజస్థాన్ సిఎస్సి. 49,000 భోపాలు. 63,000 సూరత్. ఇట్లాగా శ్రీ సిటీ 33,000కి వచ్చిందమ్మా. పూణే 33,000కి వచ్చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి 5 year 19,000, 13,000కి వచ్చింది ఇది. తర్వాత అలహాబాదు 10,000కి వచ్చిందమ్మ. ఇక్కడ 10,000 నుంచి స్టార్ట్ అయింది. 2 లక్షల దాకా వెళ్ళిపోయింది అనుకో. త్రిబుల్ ఐటీ మణిపూర్ మణిపూర్ ఇది గ్వాలియర్ 19,000. మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ 2 లక్షల దాకా వచ్చిందమ్మ. 2,19,000 త్రిబుల్ ఐటీ మణిపూరే. ప్రతిసారి త్రిబుల్ ఐటీ మణిపూరే ఉంటుంది. లాస్ట్లో బగల్పూర్ మెకాట్రానిక్స్ 1,28,000. ఆంధ్రప్రదేశ్ మెకానికల్ 1,21,000. కంప్యూటర్ సైన్స్ 1,20,000. మెకాట్రానిక్స్ 1,10,000. మరి ధార్వాడ్ ఈసీఈ 1,09,000. బగల్పూరు ధార్వాడ్ సిఎస్సి 99,000. కాంచీపురం 97,000. 94,000 ఇది. 90,000 గుజరాత్. 81,000. 77,000 ఇది. 77,000 ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఏసీఈ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ 75,000. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కర్నూలు 72,000. తిరుచి 69,000. కాంచీపురం 63,000. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ ఎన్సీఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత 61,000 ఆంధ్రప్రదేశ్ సిఎస్సి. 61,000 అమ్మాయిలకి. ఇది 57,000 కాంచీపురం ఈసీఈ. మరి ఆంధ్రప్రదేశ్ సిఎస్సి 54,000కి వచ్చింది. తర్వాత నాగ్పూర్ 48,000కి వచ్చింది. శ్రీ సిటీ ఈసీఈ 43,000. 59 వాజ్పేయి అటల్ బిహారీ 39,000. 24,000 ద్వారక ప్రసాద్ మిశ్రా సిఎస్సి 24,000. జబల్పూర్ లక్నో సిఎస్సి 19,000కి వచ్చింది. అలహాబాద్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ బిజినెస్ సిస్టమ్స్ మంచిదమ్మా. ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఇది టాప్ పొజిషన్లో ఉంటుంది ఎప్పుడు కూడా. 10,000. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 11,829. మంచి అలహాబాద్లో కూడా మంచి కాలేజ్. తర్వాత లక్నో కూడా అనుకో. ఇది మనకు ఓబీసీ ఎన్సీలకు సంబంధించి స్టూడెంట్. మరి అన్ని కేటగిరీలు కూడా లాస్ట్ మణిపూరే ఉంటుంది. 3,34,000 ఎస్సీ. చూసుకుంటే ఇక్కడ అమ్మాయిలు మణిపూర్ వెళ్ళే సందుకు సాహసం చేయరు, అబ్బాయిలు మాత్రమే వెళతారు అట్టుకుంటా. మరి వదోదర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 lakhs దాకా ఉంది. మణిపూర్ సిఎస్సి 3 లక్షల దాకా ఉంది. 3,34,000 టాపు. బగల్పూర్ వదోదర ఈ విధంగా. బగల్పూర్లో 2,78,000. భోపాల్ ఈ విధంగా. బగల్పూర్ రాయచూర్ కర్ణాటక 2,59,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ట్రిపుల్ ఐటీలో వచ్చేసరికి ఫీజెస్ ఎక్కువగా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి 2,53,000 ధార్వాడ్. 2,48,000 వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కాంచీపురం మెకానికల్ 2,42,000. అగర్తాల సిఎస్సి 2,39,000. సూరత్ కొట్టయం 2,33,000. సూరత్ 2,23,000. అదేవిధంగా 2 లక్షలు. శ్రీ సిటీ 1,98,000. 1,85,000 ఇవి. తర్వాత 1,81,000 నాగపూరు. 1,69,000 తిరుచి. శ్రీ సిటీ సిఎస్సి 1,44,000.
ఇవన్నీ లక్నో 70,000 వరకు కట్ అయిపోయిందాం. ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఉంటే లక్నో సిఎస్సి కానీ ఇవన్నీ కూడా కొంచెం జబల్పూర్ సిఎస్సి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఎస్సీకి సంబంధించి. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ 4 లక్షల దాకా వెళ్ళింది. బగల్పూర్ వెళ్ళింది. బగల్పూర్ వచ్చింది, మణిపూర్ వెనక్కి వెళ్ళింది ఈసారి. 4,97,000. బగల్పూర్ మెకట్రానిక్స్ 4,84,000. ఇవన్నీ చూసుకోండి. బగల్పూర్ 4,73,000. 4 లక్షలకు వెళ్ళిపోయింది. కొట్టయం 4,60, 4,32. రాంచీ 4,22. వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా వదోదర. కర్ణాటక రాయచూర్ 4 లక్షలు. వదోదర గుజరాత్ మ్యాథమెటిక్స్ 4 లక్షలకు వచ్చేసింది. ధార్వాడ్ కూడా 3,90,000. రాయచూర్ 3,82,000, 3,78,000. కొట్టయం 3,72,000. ధార్వాడ్ 3,53,000. తిరుచిపల్లి 3,20,000. సూరత్ 3 లక్షలు. నాగ్పూర్ 2,81,000. తిరుచి ఈసీఈ 2,59,000. జబల్పూర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 2,35,000. ద్వారకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 2,33,000. లక్నో 2 లక్షలు. జబల్పూర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను 1,99,000. ఇది స్టూడెంట్స్. ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 1,83,000 నుంచి స్టార్ట్ అయిపోయింది. 5 లక్షల దాకా బాగా వెళ్ళింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఛానల్ అయితే. ఇంకా మనము జిఎఫ్టీ కూడా చేద్దాం. జిఎఫ్టీ కూడా ఇంకో వీడియో ఉంది. ఆల్రెడీ కూడా జిఎఫ్టీ చూస్తాం. వేరే ఎన్ఐటీ కూడా చేసాము, అది చూడండి. ఇంకా ఎన్ఐటీ కూడా ఒక అవగాహన అయితే స్టూడెంట్స్కి అయితే వస్తుంది. జేఈ 2027 స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన వస్తుంది. నాకు ఎంత ర్యాంక్ వస్తే ఎంత వస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో జేఈ 2027కి వీటిల్లో పర్సంటైల్ కన్వర్షన్ చేసి కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎంత పర్సంటైల్కి ఇక్కడ రావాలంటే పర్సంటైలు ప్లస్ మార్క్స్. మనకి జేఈలో 300 మార్కులకు పెడతారు కదా, 300 మార్కులకి ఎంత పెడతారు అనేది కూడా వీడియో చేయడం జరుగుతుంది. జేఈ 2027 స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బై.